నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో కనిపించట్లేదంట జోగి రమేష్ కి. అరే నువ్వు ఎక్కడున్నావో చెప్తే మేమంతా వచ్చి చెప్తాం బాబు గారు ఎక్కడున్నారని. బాబు గారు విదేశాలు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారా, లేకపోతే హెల్త్ చెకప్ చేయించుకుంటారా? ఏదైనా చేయించుకుంటారా? నీకేం నొప్పి వచ్చిందిరా? అసలు రాష్ట్రాన్ని గాడికి వదిలేసి 40 మంది ఏంటి సలహాదారులు వదిలేసి 24 గంటల పబ్జీ ఆడుకున్న నీ జగన్మోహన్ రెడ్డి ప్రజాదానం గంటకి 12 లక్షలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయల సెక్యూరిటీని పెట్టుకుని విదేశాలు వెళ్తే తప్పులేదు గాని 5 ఏళ్లుగా మీరు ప్రజల మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తాడే 5 ఏళ్లుగా పోరాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలు వెళ్తే వచ్చిన తప్పేంట్రా? విశ్రాంతి తీసుకోవడానికి విదేశాలు వెళ్తే తప్పేంట్రా? నా తెలియగడుతున్నా. మీ నుంచి 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని కాపాడాడు కదా ఆయన. మీతో పోరాడుతానే ఉన్నాడు. అక్కడ తప్పు చేశారు, అక్కడ దళిత మహిళల మీద దాడి చేశారు, ఇక్కడ బీసీల మీద దాడి చేశారు అని 24 గంటలు మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉన్నాడు కదరా. ఆయనకి రెస్ట్ ఏది? రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. వచ్చింది నొప్పి ఏంటి? ఆయన ఏమన్నా సీఎం అనుకుంటున్నావా? ఇంకా అవలా వెయిట్ చేయి. జూన్ 5వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు చూడు. ఆ రోజున మీరంతా టీవీలు మేము కూర్చుని మేము మర్చిపోదురా. ఆ రోజు మేము మీ అందరికి కూడా 150 మందికి టేబుల్ ఫ్యాన్లు పంపిస్తాం. ఆ టేబుల్ ఫ్యాన్లు టీవీ ఎదురుగా పెట్టుకుని మీ తెలుగు వైసీపీ జెండాను పట్టుకుని టీవీల ముందు రెపలు ఆడించుకుంటారా. టేబుల్ ఫ్యాన్ గాలికి అదే రెపరెపలు ఆడిద్ది అనమాట. అది రెపరెపలు ఆడటం అంటే. శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడున్నాయిరా శాంతి భద్రతలు? లేని శాంతి భద్రతలు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు శాంతి భద్రతలు పక్క రాష్ట్రాలు పారిపోయినాయి కదరా. మన రాష్ట్రంలో ఉన్నాయారా? ఉంటే శాంతి భద్రతలు నిజంగా ఉంటే ఒక తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగిద్దా? శాంతి భద్రతలు ఉంటే? మాచర్లలో నరికి చంపుతారా శాంతి భద్రతలు ఉంటే? ఆడబిడ్డలను అత్యాచారాలు చేస్తారా శాంతి భద్రతలు ఉంటే? గంజాయి యథేచ్ఛగా విచ్చలవిడిగా దొరికిద్దారా శాంతి భద్రతలుంటే? కల్తీ మద్యం ఏర్లై పారతాయరా శాంతి భద్రతలుంటే? రౌడీజం విచ్చలవిడిగా కొనసాగిద్దారా శాంతి భద్రతలుంటే? మీరు 2019 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లేనిదే అది శాంతి భద్రత. రాష్ట్రానికి శాంతి భద్రత కరువైందిరా అయ్యా. అది 2024 జూన్ 5వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన ప్రమాణం చేసిన మా బాబు గారు, మా దేవుడు ప్రమాణం చేసిన మరుక్షణం అవేంటో మీకు మేము చూపిస్తాం. కాబట్టి వెయిట్ చేయి. అరే జోగిగా మళ్ళీ చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలని ఇలాగే వాగుతా ఉన్నావనుకో మొహం పచ్చడైపోద్ది.